బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో విజయ్ గవర్నర్ను కలవనున్నారు. విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇంతకుముందు కలిశారు. అదేవిధంగా ఈ రోజు కూడా మరోసారి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిన విజయ్ ఈరోజు గవర్నర్ను కలిసి పత్రాలను అందజేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, విజయ్ గవర్నర్ని కాసేపట్లో కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా ఆసక్తి ఉత్కంఠగా మనకి కనిపించింది. సో ఇక విజయ్కి, టీవీకే అధ్యక్షుడు విజయ్కి లైన్ క్లియర్ అయింది. సో ఆయనకి ఇప్పుడు మద్దతు దాదాపుగా ఈసీకే, సిపిఎం, సిపిఐ ఇచ్చింది, అధికారిక ప్రకటన చేసింది. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 6 గంటలకి గవర్నర్ ఆర్లేకర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. 6 గంటలకి గవర్నర్ కలిసేందుకు టీవీకే చీఫ్ విజయ్ సిద్ధమవుతున్నారు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టును కాసేపట్లో ఆయన తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి నేరుగా లోక్ భవన్కి బయలుదేరుతారు. లోక్ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నర్ని కలిసి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టును ఆయన గవర్నర్కి ఇస్తారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్కి. సో మరి ఇక విజయ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఎందుకంటే ఆయన సోమవారం చేస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటున్నారు. సో మరికొందరు రేపే చేయొచ్చు అంటున్నారు, మరికొందరు ఎల్లుండే చేయొచ్చు అంటున్నారు. సో దానికి సంబంధించి మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3 పార్టీలు ప్రధానంగా విజయ్కి మద్దతు ఇచ్చాయి. ఈసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీలు సో మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖ విడుదల చేసింది. వీసీకే షరతులతో కూడినటువంటి కొన్ని మద్దతు ఇప్పుడు టీవీకేకి ఇచ్చింది. అయితే అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వీసీకే పొందుపరిచింది. తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. సో అక్కడ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ అక్కడ రాజీనామా చేయాలని కూడా ఈసీకే పార్టీ షరతులతో కూడినటువంటి మద్దతు టీవీకేకి ఇవ్వడంతో సో అక్కడ రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెరంబూర్ నుంచి కూడా విజయ్ గెలిచారు. సో పెరంబూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగాలి అని తిరుచి ఈస్ట్ నుంచి వీసీకే పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి కూడా వీసీకే చీఫ్ తిరుమావలన్ కొన్ని కీలకమైనటువంటి షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చారు. కాబట్టి సో ఇప్పుడు టీవీకే నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది కొంత ఆసక్తి. సో ప్రస్తుతం అయితే మాత్రం వీసీకే మద్దతు మాత్రం టీవీకే తీసుకుంటుంది. సో డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షరతులతో కూడినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా వీసీకే మద్దతుదారులు చెప్తున్నారు. అక్కడ నుంచి తిరుమావలన్, వీసీకే చీఫ్గా ఉన్నటువంటి తిరుమావలన్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే టీవీకే పూర్తి మద్దతు ఇవ్వాలి. అక్కడ వీసీకే ఎమ్మెల్యేగా తిరుమావలన్ని గెలిపించాలని చెప్పేసి కూడా షరతులతో కూడినటువంటి మద్దతు టీవీకే పార్టీకి ఇచ్చింది. కాబట్టి సో ఈ మద్దతు ప్రస్తుతం అయితే టీవీకే అంగీకరించింది. ఎందుకంటే అనిశ్చితి నెలకొంది కాబట్టి గత 3 రోజుల నుంచి కూడా తమిళనాడులో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొంది కాబట్టి వీసీకే ఇచ్చినటువంటి షరతులతో కూడినటువంటి మద్దతు ప్రస్తుతం అయితే టీవీకే అంగీకరించింది. సో వారిద్దరు సంతకాలు, వీసీకేకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారిద్దరు సంతకాలతో కూడినటువంటి లిస్టు టీవీకేకి ఇచ్చారు. కాబట్టి సో విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి సో మరి కాసేపట్లో ఇప్పుడు ఈసీకేకి ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లెటర్, అదేవిధంగా సిపిఐకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారి సంతకాలతో కూడినటువంటి లెటర్, సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారి సంతకాలతో కూడినటువంటి లెటర్తో ఆయన కాసేపట్లో గవర్నర్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్కి కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇక గవర్నర్ టీవీకే చీఫ్ విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు కాబట్టి సో అక్కడే టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి టీవీకేకి ప్రస్తుతం 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా టీవీకేకి ఉన్నది. సో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ టీవీకేకు అధికారిక మద్దతు ఇస్తూ కూడా లేఖ విడుదల చేసింది. సో తర్వాత కొంత అనిశ్చితి నెలకొంది, ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పేసి సో ఇట్లా అనేక రకాలుగా మనకి ఊహాగానాలు వచ్చాయి తమిళ రాజకీయాలు. కానీ ఇప్పుడు అవన్నిటికి కూడా తెరపడింది కాబట్టి సో టీవీకేకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ
ఈసీకే, సిపిఐ, సిపిఎం తర్వాత డిఎంకే కూటమిలో ఉన్నటువంటి డిఎండికే కూడా మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, ఐయుఎంఎల్ కూడా టీవీకేకి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, అంటే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 118 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి సంతకాలతో కూడినటువంటి లిస్టుని ఆయన మరి కాసేపట్లో గవర్నర్కి ఇవ్వబోతున్నారు. ఐయుఎంఎల్ పార్టీ టీవీకేకి మద్దతు ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఒక రాజకీయ అనిశ్చితికి మాత్రం తమిళ రాజకీయాల్లో ఒక అనిశ్చితికి మాత్రం తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు తమిళనాడు రాజకీయాలు ఏం జరగబోతుంది, సో ఏంటి అనేది కూడా ఎంతో ఆసక్తిగా దేశం మొత్తం కూడా తమిళనాడు వైపే చూసింది గత 3 రోజుల నుంచి కూడా. అసలు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, అసలు ముఖ్యమంత్రిగా అవుతారా లేదా అని కూడా అనేక ఊహాగానాలన్నీ కూడా వచ్చాయి. డిఎంకే పొత్తులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా వచ్చాయి. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు తెరపడింది. సో ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ సో కాసేపట్లో గవర్నర్ని కలుస్తారు కాబట్టి, సో కలిసిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఈసీకే పార్టీ, సిపిఎం, సిపిఐ ఎప్పుడైతే మద్దతు ఇస్తున్నాం టీవీకే పార్టీకి అని చెప్పడంతో టీవీకే శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. క్రాకర్స్ పేలుస్తూ టీవీకే రాష్ట్ర కార్యాలయం దగ్గర ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో వారందరూ కూడా టీవీకే మద్దతుదారులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా సో అసలు టీవీకే అధికారం చేపట్టదా అనేది అనేక రకాలుగా చర్చ జరిగింది. సో అందరూ కూడా తమిళనాడులో ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా అందరూ ఎంతో దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇక టీవీకే పార్టీకి లెఫ్ట్ పార్టీలు వీసీకే మద్దతు ఇచ్చాయి కాబట్టి, సో ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. సో మరి కాసేపట్లో గవర్నర్ని కలిసిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ చూడాలి, మరి ఈసీకే పార్టీ చర్చలతో కూడినటువంటి మద్దతు ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే టీవీకే అంగీకారం తెలిపింది. కానీ సో ఇక విజయ్ తిరుచి ఈస్ట్ నుంచి యాక్చువల్గా తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా మనం రాజు న్యూస్ ముందు నుంచే చెప్పింది. అయితే తిరుచి ఈస్ట్ నుంచి త్రిష కానీ పోటీ చేయొచ్చు, లేదంటే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కానీ పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ వీసీకే షరతులతో కూడినటువంటి కొన్ని డిమాండ్స్ పెట్టింది కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి వీసీకే చీఫ్ తిరుమావలన్ పోటీ చేస్తారు. ఆయనకి టీవీకి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. అక్కడ నుంచి టీవీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయ్ అక్కడ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్స్ పెట్టారు. ప్రస్తుతం అయితే టీవీకే వాటన్నిటిని కూడా అంగీకరించింది. చూడాలి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి. సో ఇక మరి కాసేపట్లో విజయ్ తన నివాసం నుంచి లోక్ భవన్కి బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.